రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో కీలక పోస్టుల ఖాళీలతో విచారణలు ముందుకు సాగడం లేదు. దీంతో పిటిషనర్లలో తీవ్ర నిరాశ నెలకొంటుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఎస్సీడీఆర్సీ అధ్యక్షుడిగా పనిచేసి గతేడాది పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడి పోస్టు భర్తీ కాలేదు. త్వరితగతిన ఖాళీలు భర్తీ చేసి కేసులు పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో సభ్యుల కొరతతో కేసులు పెండింగ్లో ఉంటున్నాయని పిటిషనర్లు చెబుతున్నారు. ఏపీ ఎస్సీడీఆర్సీలో అధ్యక్షుడితో పాటు మరో 4 సభ్యులుండేవారు. వారిలో జ్యుడిషియల్ సభ్యుడు ఒకరు రాజీనామా చేయగా మరొక జ్యుడిషియల్ సభ్యుడు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం నాన్ జ్యుడిషియల్ సభ్యుడు దొమ్మేటి శ్రీనివాస్, మహిళా సభ్యురాలు సూర్యభాస్కరం మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కేసులను విచారణకు స్వీకరించడం, అనుబంధ పిటిషన్లపై మాత్రమే విచారణలు జరుగుతున్నాయి. సాధారణంగా అధ్యక్షుడు ఓ సభ్యుడితో ఒక బెంచ్, జ్యుడిషియల్ సభ్యులు ఒకరు, నాన్ జ్యుడిషియల్ సభ్యులతో మరో బెంచ్ నిర్వహించేవారు. ప్రస్తుతం బెంచ్ల నిర్వహణ కోసం కోరం లేకపోవడంతో విచారణలు వాయిదా పడుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఫలితంగా అపరిష్కృత కేసుల సంఖ్య పెరిగిపోతోందని, సకాలంలో న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రతివాదులకు నోటీసు అందిన నాటి నుంచి వినియోగదారుల కేసులను 90 రోజుల్లో పరిష్కరించాలని వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 స్పష్టం చేస్తోంది. పలు కారణాలతో విచారణలు వాయిదా పడటంతో కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని జిల్లాలతో పాటు రాష్ట్రస్థాయి వినియోగదారుల కమిషన్లలో అధ్యక్షులు, సభ్యులు లేకపోవడం వల్ల కేసులు విచారణకే నోచుకోవడం లేదు. దీంతో చట్టం నిర్దేశించిన కాల వ్యవధిలో కేసులను పరిష్కరించి వినియోగదారుడికి న్యాయం అందించడం ఎండమావిగా మారుతోంది. హైకోర్టు జడ్జి, న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శితో కూడిన ఎంపిక కమిటీ ఎస్సీడీఆర్సీ అధ్యక్షుడి, సభ్యుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. హైకోర్టు మీడియేషన్ విభాగానికి చెందిన వారు ఎస్సీడీఆర్సీ విజయవాడకు మీడియేటర్ను కేటాయిస్తే కొన్ని ఫిర్యాదులు, అప్పీళ్లు వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యులు కాకాని తరుణ్ చెబుతున్నారు. రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఎస్సీపీసీ అంటే స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ వీటి యొక్క పని ఏంటి అంటే ఎక్కడైతే ఈ కోర్టులు ఇవన్నీ కూడా కేసులు పరిష్కారానికి వస్తాయో అక్కడ వరకు వెళ్లకుండా ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అనేవి వీరి దగ్గరకు వచ్చినటువంటి కంప్లైంట్ని వీరు స్వయంగా మీడియేషన్ చేసేటువంటి అఫీషియల్ పరిస్థితి ఉంది. అలాగే మీడియేషన్ సెల్స్ ఎస్టాబ్లిష్ చేయటం, కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ సెల్స్ ఎస్టాబ్లిష్ చేయటం, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం వారు నిర్దిష్టమైనటువంటి బడ్జెట్ అలొకేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో మాది లారీకి సంబంధించిందండి. అది లోయలో పడిపోయింది. దాని గురించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం మేము చేశాము. అది అంతా అయిపోయి ఫైలింగ్ కూడా అయిపోయి, లేకపోతే అది కోరం లేకపోవడం వల్ల అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జడ్జిమెంట్ రాలేదు. సో దానివల్ల మేము ఇంకా వెయిటింగ్ దీనిలోనే ఉండాల్సి వచ్చింది. ఎలాంటి పారితోషికం మేము అందుకోలేకపోయాం. మాకు జరిగిన నష్టానికి ఎలాంటి పారితోషికం మేము అందుకోలేకపోయాం. అధ్యక్షుడు, సభ్యుల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల రాష్ట్ర కమిషన్లో దాఖలు చేసిన వినియోగదారుల ఫిర్యాదులు విచారణకు నోచుకోవడం లేదని కక్షిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని కోరుతున్నారు.